హలో హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ కిరణ్ గైస్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గైస్ ఈరోజు అయితే నేను మరి ఈ కొండపైన అయితే చాలా రోజుల క్రితం అయితే ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. ఎందుకోసం వచ్చానంటే మరి మా యొక్క పశువులు అయితే ఈ కొండపైన అయితే తీసుకురావడం జరిగింది. మరి చూస్తున్నారు కదా, ఈ కొండపైన అయితే తీసుకురావడం జరిగింది. మరి కొండపైన వచ్చినప్పుడు మనకైతే ఈతపళ్ళు అయితే చాలా అయితే అసలు కనిపించాయి ఎక్కడెక్కడ. ఎందుకంటే పోతకి పండిపోయిన ఈత పళ్ళు అయితే పండిపోయి సగం పళ్ళు అయితే రాలిపోయినాయి. ఆ పళ్ళు అయితే నేను కొన్ని కోసుకుంటున్నాను. వీరెదురైతే మిమ్మల్ని చూపెట్టిపోతున్నాను. ఈ కొండకైతే చాలా ఎక్కువ ఈత చెట్లు ఉండడం బట్టి ఈత చెట్లకి పళ్ళు అయితే చాలా ఎక్కువ కాసినాయి. ఈ సంవత్సరం అయితే ఈ మధ్య వర్షాలు లేక పండిన పళ్ళు కూడా ఎండిపోయినాయి. మొన్న నుంచే మాకైతే వర్షాలు పడ్డాయి. వర్షాలు ఏం లేవు. ఆ పళ్ళన్నీ కూడా ఎండిపోయాయి. లోపలైతే ఆ రసం అనేది కూడా లేదు. ఇప్పుడు కొద్దిగా కాయలు ఎంటున్నాయి. ఇప్పుడైతే వర్షం పడేది కదా, పన్నెండు పళ్ళు అయితే కొద్దిగా రసం ఉంది. మిమ్మల్ని చూపెడతాను ఈత పళ్ళు ఎలా ఉన్నాయో. ఓకే గైస్, చూసేద్దాం మరి. చూడండి పళ్ళు అయితే చాలా బాగుంది. చూడండి పళ్ళు చూస్తున్నారు కదా. గైస్ చాలా పళ్ళు అయితే కోయడం జరిగింది. ఇలాగే మరి అడవిలో దొరికే అడ్డకులతో మెడిక చుట్టి ఆ మెడికలోనైతే పళ్ళు అయితే కోయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ మెడిక ద్వారా అయితే నేనైతే పళ్ళు కోస్తున్నాను. ఆ కోస్తున్న పళ్ళన్నీ కూడా మెడికలు అయితే పెడుతున్నాను. ఇదైతే అడ్డాకు అంటారండి. ఈ అడ్డాకు మెడిక చుట్టి పళ్ళు అయితే కోస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా పళ్ళు అయితే తీసాను. ఇదిగో ఇంకా చాలా పండినాయి కానీ పళ్ళన్నీ కూడా ఎండిపోయినాయి మొత్తం. అవి రసం అయితే లేదు. ఓన్లీ పచ్చిగా కాయలు ఉంటాయి కదా, కాయల దగ్గర పండిన చెట్టు కాడనే పళ్ళు అయితే బాగా రసం అయితే ఉంటుంది. పూర్తిగా ఎండిపోయిందంటే ఆ రసం అయితే లేదు. చాలా ఎండిపోయినాయి. ఇవైతే చూడండి గ్యాస్ చూస్తున్నారు కదా. ఈ అడ్డాకుల మిడకకి అయితే కొన్ని పళ్ళు అయితే కోయడం జరిగింది. ఎందుకంటే ఇంటికాడ అయితే మా పిల్లలు ఉన్నారు. మరి ఇంటికి వెళ్ళగానే మరి పిల్లలైతే మరి అంత వెతికిస్తారు మా డాడీ ఏం తీసుకొచ్చారనేసి. అందుకన నేనైతే పళ్ళు అయితే కోస్తున్నాను. ఈత పళ్ళు అయితే పిల్లలు మనం ఎక్కడికి వెళ్ళినా పిల్లలు మన కోసం ఎదురు చూస్తుంటారు, మన కోసం ఆశపడి ఉంటారు. మా డాడీ బయటకు వెళ్ళారు కదా, కొండకడ వెళ్ళారు కదా, ఏదో తీసుకొస్తారనేసి పిల్లలైతే ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కోసం అయితే నేనైతే ఈత పళ్ళు కోస్తున్నాను. ఇక్కడ చూస్తారు కదా,
ఇవన్నీ కూడా పూర్తిగా పండిపోయి పళ్ళు అయితే మొత్తం ఎండిపోయినాయి. దగ్గర నుండి చూపెడుతున్నాయి. మళ్ళీ మొత్తం ఇది ఎండిపోయినాయి, పండిపోయి ఎండిపోయినాయి మొత్తం పళ్ళన్నీ కూడా. గైస్ అలాగే ఈ లొకేషన్ ఒకసారి మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. చాలా అయితే చాలా బాగుంది లొకేషన్ చూడటానికి. మరీ ఇంత కాకుండా చాలా అయితే చాలా బాగుంది. చూసేయండి ఒకసారి.